ఉన్నారు, చేసుకుంటూ పోతున్నారు ఆ డ్యాన్స్. సో వాళ్ళకి సపరేట్ ఒక గౌన్స్ వస్తాయి. సో గౌన్స్ విత్ మాస్క్ ఇస్తే దే విల్ వర్క్. వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ లోడ్ ఎక్కువ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యూటీస్ కూడా షిఫ్ట్లు కూడా సరిపోవట్లేదు. అందుకే ఈరోజు ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం నితిన్తోనే. నాకు కూడా అందుకు ఛాన్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ నితిన్. అలాగే సార్ మా రోటరీ క్లబ్ మీరు సహకరిస్తే, గోపాల్ సార్ మీరు మాకు కొద్దిగా సహకరిస్తే, యూత్ని మీరు ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా మంచి మీరు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్గా మేము వస్తాం సార్. ముందరికి మీకు అవార్డు తీసుకొని మీరు ఎక్కడ పెట్టారో నెక్స్ట్ అక్కడ అందరం వస్తాం సార్. ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాం. ఎందుకంటే మా అందరికంటే ఏ ప్రోగ్రామ్ ఎలా చేయాలని డిజైన్ చేసేది కాదు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది బాగా నితిన్ తెలుసు. ప్లస్ తక్కువగా మాట్లాడచ్చు కానీ బట్ ఈజ్ గుడ్ వర్కర్. కరెక్ట్గా మాట్లాడే తక్కువ మాట్లాడదు, వర్క్ విషయంలో చాలా సార్. మేము వన్ ఇయర్లో దాదాపు 120 ఎన్నో ప్రోగ్రామ్స్ చేసింది సార్. నేను చేసింటే ఒకటి చేసింది సార్. మహా అంటే 4 చేసింది సార్ మెడికల్. మిగతా ఉన్న అబ్బాయి సార్ నాతో ఉన్నప్పుడంతా అతనే చేస్తాడు. ఫైనాన్స్ చూసుకుంటాడు, అట్ ది సేమ్ టైం మొత్తం చేస్తాడు. కాబట్టి ఈ నెక్స్ట్ మళ్ళా మా పూర్వవైభవాన్ని నితిన్ తెస్తాడని ఆశిస్తూ, మా అందరిలో మళ్ళీ ఉత్తేజాన్ని, నూతన ఉత్తేజాన్ని తెస్తాడని ఆశిస్తూ నితిన్కి మరియు నారాయణ గురించి చెప్పాల్సింది. ఎంత సైలెంట్గా ఉంటాడో అంత బాగా చేసుకుంటాడు. చూడండి ఆ పక్కనే ఒక చోట చూసుకుంటుంటాడు. సో నాకు ముందు తెలుసు. సో మంచి టీం, ఏం టీం. సో ఈ టీంతో మీకు మంచిగా మళ్ళీ మీరు అనుకున్నట్టు మా కదిరి అనేది రోటరీ క్లబ్ మళ్ళీ ఒకసారిగా చూపిస్తాం సార్. మాది కూడా ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి, మీ సపోర్ట్ ఇవ్వండి సార్. మీరు ఇస్తారంటే మాకు ఇచ్చేయండి సార్. ఈసారి కదిరికి ఇచ్చేయండి సార్. చాలు ఇవ్వండి సార్, సపోర్ట్ చాలు సార్. మేము చేసేస్తాం. సో ఆల్రెడీ గుడ్ థింగ్ సార్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ వచ్చేవాళ్ళు సార్. సో మెడికల్గానే కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా. సో మిస్సింగ్ ద తాయర్, అతను ఒక్కరు లేడు. మిగతా దాదాపు టీం అంతా, మెయిన్ టీం అంతా అలాగే ఉంది. సో ఖచ్చితంగా ఈసారి మంచి ప్రోగ్రామ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కోసం కదిరికి వచ్చిన గోపాల్ రావు గారికి, అలాగే ఇక్కడ మన సిఎస్ఆర్ గారి గురించి అయితే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మా బందోబస్తు సార్ నేను దాదాపుగా నక్షత్ర టైంలో సదాయించాను పొద్దున్న. ఆయన ఇంటికి వెళ్ళి పట్టుకోనండి ఇప్పుడు, అయినా కూడా వదలేదు. సార్ రావాలి సార్, రోటరీ క్లబ్ ఉంది సార్, మీరు రావాలా సార్ అంటే ఖచ్చితంగా సార్ పిలుచుకొని వచ్చి సార్ మీరు రండి ఒకసారి చూడండి క్లబ్ది మాదే. సో సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము. అలాగే మా హుసేన్, ఇదే చెప్పాను కదా, హుసేన్ ఇది సర్జరీ చేసుకొని వచ్చాడు సార్. వదిలేదట్లేదు లేదు హుసేన్ రావాలి ఒకసారి. మా దాంట్లో వీ డొనేటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు గవర్నమెంట్ హాస్పిటల్ సార్. వీల్ చైర్స్ కానీ, శానిటైజర్స్, కరోనా టైంలో మనం చేయడం సర్వీస్ రోటరీ క్లబ్ వల్ల చాలా చాలా గవర్నమెంట్ హాస్పిటల్ మనం వీలున్నాం. లాస్ట్ టైం వీల్ చైర్స్ కాదు, చాలా గ్రేట్ఫుల్ థింగ్. అంటే గవర్నమెంట్ చేసే ఇంత మంచి పనులు చేసినా కూడా గ్యాప్ అయితే ఉంటుంది. ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ చేయాలనేది కూడా కష్టం అవుతుంది. బట్ డయాలసిస్ అంటే నాకు కోపం, బాధ. ఎందుకంటే మా నాన్న కిడ్నీ పేషెంట్గానే చనిపోయాడు. బట్ దట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్. అది చాలా చాలా కష్టం. సో నౌ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ ప్రాజెక్ట్, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ప్రాజెక్ట్ నౌ వాట్ ఈజ్ రిక్వైర్మెంట్ యాజ్ ఆన్ టుడే ఫర్ కదిరి ఈజ్ డయాలసిస్ సెంటర్. ఓకే, ప్రాబ్లీ మీరు డయాలసిస్ సెంటర్ పూర్ పీపుల్కి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ఇంకోటి ఇచ్చి పంపిస్తుంది. కొంతమందికి నాకు డబ్బు వద్దు, నేను నా ఊళ్ళో నేను చేసుకోవాలా అనుకునే సమస్య చాలామంది ఉంది. సో డయాలసిస్ సెంటర్కి కావాల్సిన ఏదైతే ఎక్విప్మెంట్ అంటే ఒక మిషన్, అంటే రోటరీకి బెంగళూరు కిడ్నీ ఫౌండేషన్ నుంచి టైప్. సో ఎవరైనా దాత మీరు ఒక హాస్పిటల్ ఐడెంటిఫై చేసుకోండి. ఒక మిషన్ కాస్ట్ ₹1,00,000. సో మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూస్తారు. ఓకే, సో ₹1,00,000 మామూలుగా నాకు వచ్చి 10 lakhs 11 lakhs ఉంటుంది సార్. సో ఇది ఏంటంటే రిఫర్బిష్డ్ మిషన్. ఓకే, ఆ రిఫర్బిష్డ్ మిషన్ కూడా టైప్ వల్లనే కిడ్నీ ఫౌండేషన్ ఆఫ్ బెంగళూరు మనకి ఇస్తుంది. సో 5 మిషన్లు పెట్టుకున్నా యూ విల్ బి రెడ్యూసింగ్ ఏ వర్క్ లోడ్ అని. ఇప్పుడు సార్ నేను అంటున్నా 35 members ఇస్ ద వెయిట్ లిస్ట్. కాన్సన్ట్రేటర్లు ఇచ్చినాము. సో మళ్ళీ హుసేన్ నువ్వు ఉండగానే నాకు తెలిసి ఇంకా ఫ్లో నీకు ఉంటుంది. నువ్వు జస్ట్ మాకు ఒక రిక్వెస్ట్ పెట్టాను కదా, మేము చూసుకుపోతాం అలాగే. సో మళ్ళీ మనము పాస్ట్ ఎలా ఉందో అలాగే మళ్ళీ కంటిన్యూ చేస్తాము. అలాగే ఈ కార్యక్రమానికి మీ సమయాన్ని వెచ్చించి ఒక సోషల్ యాక్టివిటీ కోసం మీరు అందరూ వచ్చినారంటే దాదాపు మీకు ఆ భావన ఎక్కడో ఉంటుంది, ఏదో సమాజానికి చేద్దామని.
ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు, కానీ ఏదో ప్రజలకు సేవ చేద్దాము, మన దాంట్లో ఏదో కొద్ది శాతమైన మనం చేద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చి ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా డిజైన్ చేసిన ఆర్గనైజర్లకి అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.